Very good morning to all APSRTC retired employees. నా పేరు ఎల్ రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో సెక్రటరీ ఆఫ్ వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇప్పుడు ఈరోజు నేను పెట్టే వీడియో ఏమి సంబంధంగా ఉండాలంటే, ఇప్పుడు మనం జీవనభూతి గురించి చాలా తూర్లు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, ముఖ్యంగా కడప వైఎస్ఆర్ పార్టీ నాయకులకు విధంగా వివరించడం జరిగినది. అయితే ఇన్ని తూర్లు వాళ్ళకు సవినయంగా మనవి చేసిన దానికి ఇంతవరకు జీవనభూతి గవర్నమెంట్ నుంచి రాలేదు అంటే అందుకు ప్రధాన కారణం లేదు. దానికి కారణం ఎవరు అనేది ఇప్పుడు నేను విశదీకరించుతాను అన్నమాట. ఇంతకుముందు నవంబర్ 9, 10లో ఉండే విషయమంతా ఆర్టీ చైర్మన్కు, మేయర్కు, డిప్యూటీ సీఎంకు సవినయంగా వివరించడం జరిగింది. ఆ రోజు వాడు ముఖ్యమంత్రి కడప పర్యటనలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. దానికి ఇమ్మీడియట్గా అప్లికేషన్ మీద ఎండార్స్మెంట్ చేసి ధనంజయ రెడ్డికి ఇచ్చేసి, అయ్యా ధనంజయ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మీరు ఆర్టీసీ ఎండీతో మీరు మాట్లాడి మీరు సాధ్యాలు చూసి నాకు రిపోర్ట్ ఇవ్వండి, నా దాని యాక్షన్ తీసుకుంటామని చెప్పినాడు అనమాట. దాని తర్వాత అప్పుడే ఇమ్మీడియట్గా మన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున సార్ ఆయన దగ్గరికి పోయి, అయ్యా తొందరగా నువ్వు చేసి ఎండీతో మాట్లాడి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక నెల అయిన తర్వాత దాని గురించి ఏమి కూడా ప్రస్తావన ఏం జరగలేదు, అట్నే ఉంది అనమాట. మళ్ళీ డిసెంబర్ 20వ తేదీ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు 23వ తేదీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. అప్పుడు నేను పొద్దున రాచమల్లి ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఈ విధంగా ఇంతకుముందు జరిగినప్పుడు ఆయనకు ధనంజయ రెడ్డికి చెప్పినారు మన వాళ్ళు, ఇంతవరకు కూడా దాని గురించి ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన కొంచెం పదికే మనిషి కాదు, మీరు మాట్లాడాలి సార్ అంటే డెఫినెట్గా మాట్లాడతామని చెప్పినాడు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ధనంజయ రెడ్డితోనే నేను మాట్లాడినయ్యా, మీ దాని గురించి చేస్తానులే అన్నాడు, చేస్తాడులే అని చెప్పినాడు అన్నమాట. కానీ ఇంతవరకు కూడా దాని గురించి లేనే లేదు. దీనికి కారణం ఏమంటే, ఈయన ధనంజయ రెడ్డి సార్ వచ్చేసి ఆయనకు నేను అప్పీల్ చేసేది ఏమంటే, యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్ యూనియన్ సంబంధంగా, సార్ ధనంజయ రెడ్డి గారు మీరు ఎవరిని అడిగినా కానీ ఆర్టీసీలను మీరు ఎంక్వైరీ చేసినా కానీ మాకు వచ్చే పెన్షన్ ఏంటి, ఎటువంటి ఉండాలి, ఏం కదా అనేది తెలుస్తుంది. సార్ పెన్షన్ చాలా స్కూళ్ళల్లో డ్రైవర్లు వచ్చేసి స్కూల్ బస్సులకు పోతున్నారు, గుడ్డలంగల్లో పనిచేస్తున్నారు, చాలా భయంకరంగా ఉంది, 1000 రూపాయలు వస్తుంది. దానికి వచ్చేసి ఇప్పుడు 1/9/2014 ముందుండే వాళ్ళైతే ఒక 6000 మంది ఉంటాము, 5000 రూపాయల ప్రకారం మేము జీవనభూతి అడిగినాము. దానికి 3 కోట్లు అయితే ఖర్చు సార్, అంతే, అది అంతకన్నా పెద్దది ఖర్చు కాదు. ఆ 3 కోట్లకు మీరు బడ్జెట్కు దానికి జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాడు. దానికి కూడా మీరు దాన్ని పరిశీలించడం కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే మీరు గవర్నమెంట్ చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది. సార్ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏమంటే, మీరు కన్నా ఒక 5000 రూపాయలు కన్నా చేస్తే మాకు రన్నింగ్లో ఉండే వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. అప్పుడు మా స్ట్రెంత్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క అసెంబ్లీలో 10,000 ఓట్లు ఉంటాయి సార్. మావి ప్రతి 175 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క దానికి ఒక డిపో ఉంది. డిపోలో 1000 మంది ఉంటారు. మా ఫ్యామిలీ మనుషులు ఓటేసారని 10 ఓట్లేయని 10,000 అవుతుంది. కడపకు వచ్చేసి 1500 మంది ఉంటారు. అంటే డిపో ఉంది, వర్షా రీజనల్ స్టోర్స్ ఉంది, ఆఫీసులు ఉన్నాయి, జోనల్ హెడ్ క్వార్టర్ 1500 మంది ఉన్నారన్నమాట. 15,000 ఓట్లు ఉంటాయన్నమాట. దానికి కూడా అని చెప్పడం జరిగింది. అయితే ఆ దృష్టికి పోయిందో లేదో, నిన్న వచ్చి క్యాబినెట్ మీటింగ్ ఉండాలంటే నేను అంజాద్ భాషా సార్ దగ్గరికి పోయినాను. పోయి సార్ ఇది సార్ ఉండేది, ధనంజయ రెడ్డి మీరు మాట్లాడండి, ఆయన దగ్గరనే పెండింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. చెప్తాలే అన్నాడు. ఇంతవరకు కూడా ఆయన కూడా లేదు. అది ఆ విధంగా దీనికి మెయిన్ ఏం జరుగుతుందంటే, దీనికి సంబంధంగా మనం చెప్తున్నాము, వీళ్ళు మాట్లాడుతూ ఉండారన్నమాట. ఇప్పుడు వచ్చేసి నిన్న కూడా మన ఆర్టీ చైర్మన్ మల్లికార్జున సార్ వచ్చేసి మేము ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక 15 రోజుల కిందట. ఆయన ఇస్తాడు అంటే ఆయన దగ్గరికి ఉంటారన్నమాట. వీళ్ళు పోయి ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని కూడా వీళ్ళు మరలా కూడా మాట్లాడడానికి కూడా వీళ్ళు మన వాళ్ళు ఎవరు కూడా పోవడం లేదన్నమాట. ఇప్పుడు నేను ధనంజయ రెడ్డి సార్ నేను అప్పీల్ చేసేది ఏమంటే, సార్ ధనంజయ రెడ్డి సార్ ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరకు వస్తుంది. ఇంకా లాస్ట్లో మీరు ఈ విధంగా తాస్కారం చేస్తే గవర్నమెంట్ కూడా అన్యాయం చేసినట్టు అవుతారు. 10,000 ఓట్లు ఉంటాయి సార్ ఒక్కొక్కరి దగ్గర. 3 కోట్లే బడ్జెట్ మాది ఉండేది. ఇప్పుడు సపోజ్ అన్ని రాజకీయ పార్టీలు వచ్చేసి ఏమేమి వాగ్దానం చేస్తున్నది, మాకు ఉచిత బస్సులకి మహిళలకు ఫ్రీ అని అంటున్నారు. దానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టుకోవాలా? రోజుకు వచ్చేసి 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు ఆర్టీసీ చెల్లించాలి. గవర్నమెంట్ నెలకు ఎంత అవుతుంది? 2,000 కోట్లు అవుతుంది. సంవత్సరం ఎంత అవుతుంది? మేము 3 కోట్లు అడుగుతున్నాం. దాంట్లో మహిళలకు ఇచ్చినా కానీ వాళ్ళు ఎంతమంది ఓట్లు వేస్తారు? మాది సాలిడ్ సార్, మాది ఆర్టీసీది బ్రహ్మాండంగా మేము పనిచేసి జగన్మోహన్ రెడ్డి సార్ ఓట్లు వేసేవాళ్ళము మేము.
3 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యేది. దానికి జగన్మోహన్ రెడ్డి మీరు కన్నా రిపోర్ట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేస్తాడు. మరి మా కడప వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం చిత్తశుద్ధి లేదు. అదిగైనా ఉంటే ఏమయ్యా ఇన్ని రోజులు ఉంటే అవుతుంది ఆర్టిస్టులు చేసి ఇంతవరకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు బ్రహ్మాండంగా క్లోజ్గా దగ్గర పోయి మాట్లాడేంత కెపాసిటీ వీళ్ళందరికీ ఉంది. ఏం సార్ ఇంతవరకు ధనంజయుడు చెప్పినారు ఇంతకుముందు నవంబర్లో, ఇంతవరకు రాలేదు, మీరు ఆయన చెప్పండి సార్ అని చెప్పేదానికి కూడా వీళ్ళకు ముఖం ఎక్కకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇంకెట్లా వస్తుంది? ఆయన ధనంజయ రెడ్డిదేమో ఆయన ఫుల్ పవర్ అయిపోయాయి, దేవుడు వరం అని పూజారి వరమిడు అన్నట్టు ఉందన్నమాట. ఆ విధంగా చేయాలి. ఆయన ఇంక చేయకున్నట్టే ఉంటే ఆయన ఉంటేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు ఎవరన్నా అప్లికేషన్ ఇస్తారు, ఆయన మార్క్ చేసి ధనంజయుడికి ఇస్తాడు. ఆయన ఇస్తే ఆయన ఓకే చేసి ఇస్తే ఈయన శాంక్షన్ చేస్తాడు. ఆయన అట్నే పెట్టుకుంటాడు అనుకో, ఈయన కూడా పెద్దగా అంత బిజీలో ఉన్నప్పుడు ఏ విధంగా మర్చుకుంటాయి ఆయనకో. అందుకు వీళ్ళు ప్రజాప్రతినిధులు వచ్చి ఏం సార్ ఈ విధంగా జరిగింది, ఇంతవరకు రాలేదు, వాళ్ళకు మన ఒక అసెంబ్లీ స్థానంలో 10 ఓట్లు ఉంటాయి, ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఇచ్చే 3 కోట్ల రూపాయలే, మీరు తప్పకుండా చేయాలా అని చెప్పేదానికి కూడా వీళ్ళకు ప్రజాప్రతినిధులకు వీళ్ళకు ముఖం ఎక్కడం లేదు. అంటే ఇంక ఏ విధంగా పోతుంది? ఈ విధంగా ఉంటే ఆర్టిస్టులను దూరం చేసుకోవాలని చాలా ప్రతి తూరు చెప్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఇంటే భయంకరంగా ఉంటే నార్ల తాత చైర్మన్ ఆయన పోయి కొట్లాడేసి ఇప్పుడు కరెంటు వాళ్ళు కూడా 70-60 వేలు వస్తుంది, మాకు 1000 రూపాయలు వస్తుంది. ఎంత భయంకరంగా ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీకు వేరే వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ ఏం సంబంధం అయ్యా, సెంట్రల్ కదా అంటే, మేము ఆర్టీసీ ఇండియన్ పనిచేసినాం, 2020 నుంచి గవర్నమెంట్ విలీనం చేసినారు, గవర్నమెంట్లో చేసినారు కాబట్టి మాకు కూడా ఆ హక్కు ఉంది, గవర్నమెంట్ను అడిగేదని హక్కు ఉంది. జగన్మోహన్ సార్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, ఈ విధంగా ఇంతకుముందు మేము తక్కువ జీతాల్లో రిటైర్మెంట్ అయినాము, 1000 రూపాయలు వస్తుంది, మేమంతా మీ పార్టీనే, ఎలక్షన్లు వస్తున్నాయి, మీకు ఫేవర్గా ఉంటాము సార్ అనే విధంగా మేము కూడా చెప్పుకునేదానికి కూడా మాకు అధికారం కూడా ఉంది అన్నమాట. మాకు అందరూ ఏంటికి ఇస్తాడయ్యా మీకు, సెంట్రల్ గవర్నమెంట్ కదా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, 1000 రూపాయలు ఇస్తాను, ఏం కూడా కరగడం లేదు, అదో ఇదో అంటున్నాడు. మోడీ గవర్నమెంట్కి వచ్చేసి 10 ఏళ్ళు అవుతుంది, 1 రూపాయి కూడా ఆయన పెంచడం లేదు. ఇంకెవరిని అడగాలి? మేము జగన్మోహన్ రెడ్డి సార్నే మేము అడగాల్సిన బాధ్యత కూడా. కాబట్టి ఈయన ధనంజయ రెడ్డి సార్ వచ్చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి ఎవరు అడిగేవాళ్ళు, వీళ్ళు అడగరు, ఆయనేమట్టి ఉంటుంది. కాబట్టి పార్టీకి నష్టం. కాబట్టి ధనంజయ రెడ్డి సార్ వచ్చేసి ఆయన చూసుకొని చేయాలా. ఇప్పుడు వచ్చి నా వీడియోలో చూసిన అందరూ కూడా షేర్ చేయండి. అందులో మరొక నా విజ్ఞప్తి ఏమంటే, విజయవాడలో ఉండే రిటైర్మెంట్ వాళ్ళు ఇప్పుడు అంతా లాస్ట్ వరకు స్టేజ్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఒత్తిడి ప్రోగ్రామ్ పెట్టేసి మీడియా ద్వారా జగన్మోహన్ చూసి తీసుకుపోండి అయ్యా, ఏం చేస్తున్నారయ్యా మీరు, జనరల్ సెక్రటరీ అయిని ఆయన ఆంజనేయులు హరిప్రసాద్ వాళ్ళందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు విజయవాడలో, తెలియదా మీకు? నేను ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చేది ఒక కడప జిల్లా నేను తప్ప స్టేట్లో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, చేయడం కూడా లేదు. కడప జిల్లా నుంచే నేను మొదలు పెట్టింది. అందరూ కూడా రిక్వెస్ట్ చేసినాను, అయ్యా విజయవాడలో ఉండాలి మీరు చేయండి అయ్యా, గుంటూరులో ఉండే మీరు కూడా చేయండి, ఓ 10-20 మంది ధర్నాగిరి చేయాల్సిన అవసరం లేదు, మీడియా పిలిచండి, అయ్యా ఈ విధంగా చేసినాము, ముఖ్యమంత్రి దృష్టికి పోయింది, ధనంజయ రెడ్డి ఆయనకు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి తొందరగా ఇవ్వండి అని వేస్తే పేపర్లో వేస్తాడు, ఆయన దృష్టికి పోతుంది, ఇమీడియట్గా శాంక్షన్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. ఊరు కట్టిన ఇళ్ళల్లో ఉండే ఏ విధంగా అవుతుంది? కాబట్టి విజయవాడ రిటైర్డ్ వాళ్ళని అప్పీల్ చేసేది అంటే రిక్వెస్ట్గా లాస్ట్లో వస్తుంది, ఎలక్షన్ కూడా 12వ తేదీ వస్తుంది, మీరు ఇమీడియట్గా ఒక 10 మంది 20 మంది గ్యాదర్ అయ్యి మీడియాలో రమ్మని చెప్పి పేపర్ పర్యటన చేస్తే ఆ జగన్మోహన్ దృష్టి పోతా ఇమీడియట్గా అవుతుంది. అంత తప్ప ఇంకేం లేదన్నమాట. ఒక్కొక్కసారి వచ్చి మన 10,000 ఓట్లు ఉన్నాయా, ఇంత స్ట్రెంత్ ఉండి కూడా మనం నిరుపయోగం ఉన్నామంటే మనం చేతగాని వాళ్ళమే. నీకు ఒక అసెంబ్లీలో 10,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ సుమారు 1000 కోట్లు ఖర్చు పెడతారు గవర్నమెంట్ దానికి ఓట్లు వేసేదానికి. మనం ఏమని అడుగుతున్నాము, 3 కోట్లు ఇస్తే 10,000 ఓట్లు ఉన్నాయి సార్ మా ఈ గవర్నమెంట్కు, మీకు ఫార్గా ఉంటాం అని చెప్పి చేసేవాళ్ళు లేకుండా ఉన్నారు. కాబట్టి మీరు విజయవాడలో ఇమ్మీడియట్ విజయవాడ కానీ గుంటూరు కానీ నియరెస్ట్ వచ్చి ప్రోగ్రామ్ అది పెట్టేసి జగన్మోహన్ దృష్టి పోయేట్టుగా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. అంత తప్ప మనం చేసేది ఏం లేదు, ఇస్తే ఇస్తాం, లేకుంటే మన బ్రతుకు ఇన్ని రోజులు బ్రతికే మనం బతుకుతాము. థ్యాంక్ యూ ఆల్, వెరీ నైస్. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్ మా మొర ఆలకించి ఇమ్మీడియట్గానే మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.